ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మనిషి జీవనశైలి రహదారుల ప్రాధాన్యతను, అలాగే దేశాభివృద్ధిలో వాటి పాత్రను, అలాగే గ్రీన్‌ఫీల్డ్ హైవేలు మన భవిష్యత్తు ఎలా ప్రభావితం చేస్తున్నాయి, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మధ్య తేడా ఏంటి, ప్రస్తుతానికి అభివృద్ధి చెందుతున్న హైవేలు ఏవి, రైతులకు, వ్యాపారులకు, పర్యాటకులకు వీటి లాభాలేంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం చేయాలి, అలాగే గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అంటే ఏంటి, జాతీయ రహదారులు, అలాగే రాష్ట్ర రహదారుల మధ్య తేడాలేంటి, అభివృద్ధిలో రహదారుల కీలక పాత్ర, ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ బాధ్యతలు, డేటాతో సహా ఆసక్తికర విశ్లేషణ చేయబోతున్నాం. మీ అభిప్రాయాన్ని ఈ కంటెంట్లో తప్పక తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఓ అద్భుతమైన వీడియోని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతా ఉన్నాను. మనుగడకు రహదారులు ఎంత ముఖ్యం? రహదారులు అన్నవి మనిషి జీవితానికి నాడీ వ్యవస్థ లాంటివి. ఒక వ్యక్తి రోజువారీ జీవనశైలి నుంచి దేశ స్థాయి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి దానిపై రహదారుల ప్రభావం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలు మాత్రమే కాదు, వాటిని కలిపి చేరిస్తే వేగవంతమైన చేసే రహదారులే అసలైన అభివృద్ధి మార్గాలు. ఎలాంటి రహదారులు అవసరం అంటే మన్నిగ్గా ఉండేవి, వర్షాలు, వాహనాల భారాన్ని తగ్గించుకునేలా ఉండేవి, వాహనాల భారాన్ని తట్టుకునేలా ఉండేవి, ప్రయాణ భద్రత కలిగించేవి, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగు, గార్డ్ రైల్స్తో కలిగి ఉండేవి, పర్యావరణ హితమైనవి, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు లాంటి కొత్త పద్ధతులు, వేగవంతమైన కనెక్టివిటీ కలిగినవి, పట్టణాలు, గ్రామాలు, పరిశ్రమల మధ్య కనెక్టివిటీ కలిగి ఉండేవి. దేశము లేదా రాష్ట్రం అభివృద్ధిలో రహదారుల పాత్ర ఎంతో తెలుసుకున్నాం. ఆర్థిక అభివృద్ధి తీసుకుంటే వాణిజ్యము, రవాణా వేగవంతము, సరుకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేరుతుంది. ఉద్యోగాలు తీసుకున్నట్లయితే నిర్మాణంలోనూ, టోల్ నిర్వహణలో వేలాది మంది ఉద్యోగాలు పొందుతారు. ఇక పర్యాటకము, వ్యవసాయం తీసుకున్నట్టయితే పర్యాటక ప్రాంతాలకు చేరువవుతాయి, రైతు ఉత్పత్తులు త్వరగా మార్కెట్కు చేరుతాయి. ఇక సహజ అభివృద్ధి అంటే విద్య, వైద్య సేవలకు, దూర ప్రాంత ప్రజలకు సులభ ప్రాప్తి చెందుతుందన్నమాట. ఇక ప్రజల రహదారుల విషయంలో ఆశించే ప్రధాన అంశాలు గుంతలు లేకుండా మన్నిగ్గా ఉండాలి, రెండు వైపులా స్ట్రీట్ లైట్స్ ఉండాలి, ట్రాఫిక్ క్లియర్గా ఉండే విధంగా సిగ్నల్స్, ఫ్లైఓవర్స్ ఉండాలి, టోల్ రహితంగా లేదా న్యాయమైన టోల్ ఫీజుతో ఉండాలి, పాదచారులకు లేదా ద్విచక్ర వాహనాలకు భద్రత కలిగిన విధానం అవసరం. ప్రభుత్వాల బాధ్యత ఎంత అనేది మనం తెలుసుకుందాం. ప్రభుత్వాల బాధ్యతలు అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమగ్ర ప్రణాళిక రూపొందించాలి, గుణాత్మక నిర్మాణం చేపట్టాలి, రోడ్ల నిర్వహణకు నిరంతరం నిధులు కేటాయించాలి, అవినీతి లేకుండా పారదర్శకంగా టెండర్లు ఇవ్వాలి, పర్యావరణ భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇక గ్రీన్‌ఫీల్డ్ హైవేలు కొత్త మార్గాల్లో అభివృద్ధి వేగం అని చెప్పాలి. గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అంటే పూర్తిగా కొత్తగా రూపొందించి నిర్మించేవే, గ్రామాల్లోకి వెళ్లకుండా నేరుగా పట్టణాలకు కలుగుతాయి.